జై కాంగ్రెస్. ఇప్పుడు ఖానాపూర్ ఇప్పుడు సుగుణక్క మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మరి డైట్ కాలేజీ గ్రౌండ్ ఆదిలాబాద్కి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారు మరియు పంచాయతీ రాజ్ శాఖ మరి శిశు సంక్షేమ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారు మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు కోనప్ప గారు మరి వేదికపై ఉన్న మిత్రులందరికీ అక్కలకి అందరికీ కూడా కాంగ్రెస్ కుటుంబానికి ప్రత్యేక పాదాభివందనాలు చేస్తూ మరి ఇక్కడికి గ్రౌండ్ కాడికి డైట్ గ్రౌండ్ వచ్చినటువంటి నా అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఈరోజు ఒక పేదింటి బిడ్డను ఒక ఆదివాసీ బిడ్డను మరి మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక మహిళను గుర్తించడం అనేది స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా గాని ఏ పార్టీ కూడా గుర్తించలేదు. కానీ ఈ రోజు మరి జాతీయ రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ రోజు ఒక ఆదివాసీ మహిళకు టికెట్ ఇవ్వడం అనేది ఆదిలాబాద్ ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఇది మీరందరూ కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఆదివాసీ బిడ్డను ఈ పేరింటి బిడ్డను మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. మీరందరూ కూడా ఈ పేదింటి బిడ్డను గుర్తించి రేపు ఓటేసి 13 తారీఖు నాడు మే 13 నాడు ఓటేసి గెలిపించి నన్ను మరి పార్లమెంటుకు పంపించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ కూడా సహకారం చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నన్ను హక్కున చేర్చుకొని నన్ను ఆశీర్వదించి నన్ను ఢిల్లీకి పంపిస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒకే ఒక్క అవకాశం, మొదటిసారిగా ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఆడబిడ్డ ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఆడబిడ్డకి మీకెప్పుడు రుణపడి ఉంటుంది, మీ మధ్యలో ఉంటుంది, మీ సమస్యల్లో ఉంటుంది, మీ సమస్యలో భాగస్వామి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చి పెడుతుంది ఈ బిడ్డ. అందుకనే కొంగు చాచి అడుగుతున్నాను, ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఆడబిడ్డకి ఆశీర్వదించి హక్కున చేర్చుకొని మరి ప్రశ్నించే గొంతుకగా ఢిల్లీకి పంపిస్తారనేసి మీకందరికీ కూడా అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక సైన్యంలా పనిచేసి రాబోయే రోజుల్లో దేశంలో కూడా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి దిశలో ప్రయాణించడానికి మీరందరూ కూడా సాయశక్తుల కృషి చేస్తారనేసి మరోసారి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే మీకందరికీ కూడా ధన్యవాదాలు.